శ్రీలంక పర్యటన భారత్ ఘనంగా ప్రారంభించింది. 2 టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా శ్రీలంక 11తో జరిగిన 3 రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్ 15 బంతుల్లో 4, 4 సిక్స్‌లతో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 207 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ నిర్ణీత 45 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసి గెలుపొందింది. జైస్వాల్ 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత శుభ్మన్ గిల్ 54 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసి అవుటయ్యాడు. భారత్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్‌లో టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్‌తో పాటు సరాన్స్ జైన్ ఉండటంతో అంతా విజయం కష్టమేనని అనుకున్నారు. కానీ సిరాజ్ అనూహ్యంగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాది విజయాన్ని అందించాడు. శ్రీలంక 11 ప్రధాన బౌలర్ కేశర సువాంత్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 3 బంతులను సిక్స్‌లు బాది భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ 3 రోజుల వార్మప్ మ్యాచ్ ద్వారా భారత ఆటగాళ్లకు కావలసిన ప్రాక్టీస్ లభించింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 11 తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, కుల్దీప్ యాదవ్ 2, మానవ్ సుతార్ 2 వికెట్లు తీయగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, యువ బౌలర్ సరాన్స్ జైన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 6 వికెట్లకు 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్ 142 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 63 పరుగులతో రాణించాడు. మానవ్ సుతార్ 41, సరాన్స్ జైన్ 22, గుర్నూర్ బ్రార్ 57 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విలువైన పరుగులు చేశారు. శ్రీలంక 11 బౌలర్లలో రమేష్ మెండిస్, అసంక మనోజ్ రెండేసి వికెట్లు తీయగా విశ్వ ఫెర్నాండో, కేశర నువాంత తలో వికెట్ తీశారు. శ్రీలంక 11 రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీయగా గుర్నూర్ బ్రార్, జడేజా రెండేసి వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 207 పరుగుల లక్ష్యం నమోదైంది.